గోపాల్ గారు నమస్తే. నమస్తే. వెల్కమ్ టు లైఫ్ కోచ్ మూర్తి టీమ్. ఈ న్యూ ఇయర్లో 2025లో ఐశ్వర్య కుండలని అనే మంచి కాన్సెప్ట్తో వచ్చారని చెప్పారు. ఆ ప్రోగ్రామ్ గురించి చెప్పండి. సరే, కుండలిని శక్తి అనేది స్పిరిచువల్గా ఉన్న వాళ్ళందరికీ చాలా వరకు తెలుసు సార్. ఎందుకంటే మన ఎప్పుడో పురాతన కాలం నుంచి లలితా సహస్రనామాలు, సో వీటన్నిటిలో కూడా చెప్తున్నారు. బ్రహ్మగ్రంథి విభేదిని, విష్ణు గ్రంథి విభేదిని, రుద్రగ్రంథి విభేదిని అని. ఈ కుండలిని శక్తి అనే దాన్ని మనము రోగులు, మునులు, ఋషులు, తర్వాత సాధువులు, ఇలా వ్యాస భగవాన్ లాంటి వాళ్ళు, గురువులు, శంకరాచార్యులు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ కుండలిని శక్తి ప్రాశస్త్య గురించి చాలా చెప్పారు సార్. అండ్ మనం ఏంటంటే ఆ పవర్ఫుల్ ఎనర్జీ, ఆ కుండలిని శక్తి అనే దానిలో కొంత భాగాన్ని తీసుకొని మన లౌకిక అవసరాల కోసం ఎలా వాడుకోవాలనేది ఐశ్వర్య కుండలిని అండి. యాక్చువల్గా ఈ కుండలిని శక్తిని మన వాళ్ళు పెద్దవాళ్ళంతా మోక్షం కోసం, అంటే లిబరేషన్, జన్మరాహిత్యం కోసము, లేకపోతే భగవత్ సాక్షాత్కారం కోసము, ఇటువంటి కోసము తపస్సులు వీటి ద్వారా ఉపయోగపెట్టుకున్నారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు లౌకిక అవసరాలు అనేవి తీరకుండా మనం మోక్షము, లేకపోతే స్పిరిచువల్ బెనిఫిట్స్ గురించి కానీ, భగవత్ సాక్షాత్కారం గురించి కానీ చాలా తక్కువ మంది ఆలోచించగలుగుతారు. ఎందుకంటే ఎంత ప్రార్థన చేసి, లేకపోతే ఎంత పూజ చేసి బయటకు వచ్చిన వెంటనే ఇంట్లో అవసరాల కోసము, లౌకిక అవసరాలు అని మన మనసులో పీకుతున్నంత కాలము మనం ఈ ఆధ్యాత్మికంగా కూడా మనం డెవలప్ కాలేము. సో వాటి కోసం అని చెప్పని ఈ కుండలిని శక్తిని ఐశ్వర్యం కోసము ఉపయోగించుకోవటం కోసము ఐశ్వర్య కుండలిని అనే దాన్ని సాధన చేశాం సార్. ఈ ఐశ్వర్య కుండలిని ఏమిటంటే, మనం ప్రతి మనిషికి అష్టైశ్వర్యాలు కావాలి సార్. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విద్యాలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, సంతానలక్ష్మి, తర్వాత మోక్షలక్ష్మి. అంటే ఎన్ని ఒక స్టెప్ బై స్టెప్ మన అష్టలక్ష్మిలోనే మనకు ఒక రకమైన సీక్వెన్స్ కూడా వచ్చింది. ఇవన్నీ దీనికి డబ్బు వచ్చింది అనుకోండి, ధనం ఉంటే మాత్రమే ప్రయోజనం లేదు, ఆ ధనాన్ని అనుభవించే ఆరోగ్యం కూడా ఉండాలి. అట్ ద సేమ్ టైము అన్ని ధనము, ఆరోగ్యం అన్నీ ఉన్నా కూడా సంతానం బాగుండాలి. తర్వాత సంతానం బాగున్నా కూడా విజయం లేకపోతే మళ్ళీ అదొక అసంతృప్తి. తర్వాత ఇవన్నీ ఉండి ధైర్యం లేకపోతే మొత్తం వెనక్కి వెళ్ళిపోతాయి. సో వీటన్నిటిని కోసము ఒక కంబైన్డ్ ప్యాకేజ్గా ఈ న్యూ ఇయర్లో ఏంటంటే పాతగా అన్నీ జరిగిపోయినాయి, అందులో ఉన్న లాస్ట్ ఇయర్ ఉన్న అనుభవాలని, ప్రీవియస్లో ఉన్న అనుభవాలని, ఆ పాజిటివ్స్ని, నెగిటివ్స్ని అన్నిటినీ ఎంతతో వదిలిపెడుతూ ఫ్రెష్గా న్యూ ఇయర్లో ఈ ఐశ్వర్య కుండలిని సాధన ద్వారా అందరూ అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు అనుభవించాలని చెప్పని మనం ఈ ఐశ్వర్య కుండల సాధన టెక్నిక్ని స్టార్ట్ చేస్తున్నాం సార్. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ కుండలిని అవేకనింగ్ ఉంటుంది సార్. కుండలిని ఎలా మనము ఉపయోగపెట్టుకొని, అంటే కుండలిని శక్తి మన మూలాధార చక్రంలో ఇప్పుడు ప్రిజర్వ్ అయి ఉంటూనే ఉంటుంది. అండ్ చాలామంది కొంతమంది సక్సెస్ఫుల్ పీపుల్ కొన్ని రంగాల్లో ఎలా అయితే సక్సెస్ అవుతున్నప్పుడు ఆయా చక్రాలు యాక్టివేట్ అయి ఉంటాయి. అంటే ఇప్పుడు 6 చక్రాలు ఉన్నాయి అనుకోండి, కొంతమందికి 2-3 చక్రాలు యాక్టివేట్ అవుతాయి, కొంతమందికి 4 అవుతాయి, కొంతమందికి 5 అవుతాయి, అండ్ కొంతమందికి ఏమి యాక్టివేట్ కాకపోవచ్చు. ఈ బ్లాకేజెస్ వల్ల ఏమవుతుందంటే ఎంత ఎఫర్మేషన్స్ చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా కూడా స్టిల్ వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ద డిజైర్డ్ రిజల్ట్స్ అన్నమాట. అండ్ ఒక్కొక్కసారి రిజల్ట్స్ వస్తాయి, కానీ వాటిని మనం సస్టైన్ చేయలేకపోతాం. సపోజ్ ₹1 కోటి వచ్చినాయి అనుకుందాం, వాటిని ఇన్వెస్ట్మెంట్స్లో వాటిలో కొంత డిస్టర్బెన్సెస్ వల్ల, లేకపోతే సరైన ఇన్వెస్ట్మెంట్ చేయకపోవటం వల్ల, లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చేసి దాన్ని మిస్యూజ్ అవ్వటం వల్ల, వీటన్నిటి వల్ల ఏంటంటే సంపాదించిన డబ్బు కూడా ఒక్కొక్కసారి మనము సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేకపోతాం. ఇది బ్లాకేజ్. తర్వాత పిల్లలు ఉన్నారు, వాళ్ళ కెరియర్ గ్రోత్, వాళ్ళ ఎడ్యుకేషన్ గ్రోత్, వాళ్ళ బిహేవియర్, ఇవన్నీ కూడా అవ్వాలంటే ఏం చేయాలి? కొన్ని చక్రాలు మనము యాక్టివేట్ కాకపోవటం వల్ల వస్తాయి. దీనిలో ఏంటంటే ఐశ్వర్య కుండలిని ఫర్ వెల్త్ ప్రకారం ఎలా అటైన్ చేసుకోవాలి, అండ్ హెల్త్ పరంగా ఈ చక్రాలు యాక్టివేట్ అయ్యి ఈ శక్తి, కుండలిని శక్తి అనేది ఈక్వల్గా ఎప్పుడైతే డిస్ట్రిబ్యూట్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మన దగ్గర ఉన్న హెల్త్ ఇష్యూస్, క్రానిక్ కానీ, అక్యూట్ కానీ, లేకపోతే ఇమ్మీడియట్ డిజార్డర్స్ కానీ, ఇవన్నీ క్లియర్ అయిపోతుంటాయి అన్నమాట. బూస్ట్ ఇమ్యూనిటీ.
ఇంకా మనకి హెల్త్ వెల్త్ అన్ని రకాలుగా మనకు వచ్చే ఒక బ్రహ్మాస్త్రం మన చేతిలో ఉన్నప్పుడు ఈ ఐశ్వర్యాన్ని పొందటం అనేది ఎంత సులభం అవుతుంది. అండ్ మూడోది ఏంటంటే నెగటివ్ బ్లాక్స్, నెగటివ్ థింకింగ్. అంటే మన దగ్గరకు వచ్చేటప్పటికి ప్రతి విషయంలో కోపము, అసూయ, ద్వేషము, ఈర్ష్య, తర్వాత భయం. సో ఇటువంటి నెగటివ్ అనేది మనకి ఇంటర్నల్గా అన్ని చక్రాల్లో బ్లాకేజ్ అయిపోయి ఉంటూ ఉంటాయి. సో వీటన్నిటిని పోగొట్టుకోవడానికి కూడా ఈ ఐశ్వర్య కుండలని అన్ని రకాలుగా ఉపయోగపడుతుందండి. సో కుండలిని శక్తిని వీటికి మనం ఉపయోగిస్తామండి. క్లాసెస్ ఎప్పటి నుంచి ఉంటాయి? సరే, ఈ క్లాసెస్ వచ్చేసి జనవరి 6th నుంచి 12th వరకు. సో 7 days ప్రోగ్రామ్ సార్. ఈ 7 days ప్రోగ్రాంలో మేము ఇందాక చెప్పినట్టుగా కుండలిని శక్తిని ఎప్పుడైతే మనము ఎవోక్ చేశామో ఆ శక్తిని కొన్ని ప్రాక్టీసెస్ అండ్ టెక్నిక్స్ ద్వారా మనం మన యొక్క అవసరాలకు తీర్చుకోవడానికి, డిజైర్స్ తీర్చుకోవడానికి ఉపయోగపెడతాం అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ షీల్డ్ అనే ఒక టెక్నిక్ ఉంది సార్. ఈ టెక్నిక్ ఏం చేస్తుందంటే మన కుండలని, నాడుల్ని, చక్రాలని వీటన్నిటిని క్లియర్ చేసిన తర్వాత ఈ టెక్నిక్తో మన నెగిటివ్స్ అన్నిటిని పోగొడుతుంది అనమాట. ఇట్స్ లైక్ షీల్డ్, కవచం. మనం ఎట్లయితే ఒక కార్కి ఎయిర్ బ్యాగ్స్, బ్రేక్స్ ఎలా ఉంటాయో అలానే మనకు థాట్స్ని రావడానికి, ఒకసారి వచ్చిన థాట్స్ కూడా మళ్ళీ నెగిటివ్ థాట్స్ని పూర్తిగా ఎలిమినేట్ చేయటం కోసం అని చెప్పని షీల్డ్ అనే ఒక టెక్నిక్ ఉంది సార్. ఈ కోపం, అసూయ, ఇది భయము ఇట్లాంటివన్నీ పోతుంటాయి. అండ్ ఉండవచ్చు కొంతమందికి సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, డిప్రెషన్, ఇటువంటి కండిషన్స్ అన్నిటిని కూడా ఇది మనము ఈ షీల్డ్ ద్వారా మనము బయటపడేసేసి అండ్ అవన్నీ మన దగ్గరికి నెగిటివ్గా మళ్ళీ మన దేవుడికి రాకుండా కూడా కాపాడుతుంది అనమాట. ఇది ఒక టెక్నిక్. తర్వాత నెక్స్ట్ కుబేర టెక్నిక్ అని ఒకటి ఉంది సార్. కుబేరుడు అంటే మనకి ధనధాన్యాలకి వాటన్నిటికీ కుబేరుడు ఎప్పుడైతే మనకి ఎంత ఇంపార్టెంటో అలాగే కుబేర టెక్నిక్ ఈజ్ ఎ టెక్నిక్ ఫర్ మనీ అండ్ వెల్త్ మేనిఫెస్టేషన్స్. ఇది చాలా ఇమ్మీడియట్ ఇన్స్టెంట్ మేనిఫెస్టేషన్స్ విల్ హ్యాపెన్. ఆ టెక్నిక్ ఏంటంటే మనకి ప్రపంచంలో మన స్పిరిచువల్గా ఉన్న వాళ్ళకి తెలుసు సార్, కుండలిని శక్తిని మించిన శక్తి ఏదీ లేదు. సో అందులో ఆ శక్తిని మనం ఏంటంటే మన అవసరాల కోసం వాడుతున్నప్పుడు రిజల్ట్స్ అనేవి అంత బాగా ఉంటాయి అన్నమాట. సో కుబేర టెక్నిక్ అని ఒక టెక్నిక్ ద్వారా మనం వెల్త్, మనీ అండ్ మన లగ్జరీస్ని, మన డిజైర్స్ని మేనిఫెస్ట్ చేస్తాం సార్. జాబ్ కానీ, కార్పొరేట్ అవసరాల కోసం కానీ. అండ్ థర్డ్ది ఏంటంటే సంజీవని అని ఒక టెక్నిక్ ఉంది సార్, ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ ద్వారా మనం ఏంటంటే మన హెల్త్ బెనిఫిట్స్, అంటే హెల్త్ అనేది ఎందుకు వస్తుంది, మ్యాక్సిమం 90% ఆఫ్ ద కండిషన్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ మూల కారణం స్ట్రెస్. అంటే బీపీ కానీ, షుగర్ కానీ, క్రానిక్ కండిషన్స్ కానీ వీటన్నిటి నుంచి బయటపడటం కోసము స్ట్రెస్ యాజ్ వెల్ యాజ్ మనం ఒక ట్రీట్మెంట్లో ఉంటాం. ఆ ట్రీట్మెంట్ మనకి రిజల్ట్స్ రాకపోవటానికి కూడా మెయిన్ కారణం ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్ డిఫరెన్సెస్. వీటన్నిటి నుంచి బయటపడి ఉపయోగపడటం కోసం అని చెప్పని సంజీవని అనేది ఒక టెక్నిక్ వాడతాం సార్. సో తర్వాత మూడోది ఏంటంటే ఇవన్నీ చేసిన తర్వాత ఈ చక్ర మెడిటేషన్ ఒక మెడిటేషన్ ఉంటుంది సార్. అంటే ఏంటంటే ఒకసారి ఇన్స్టెంట్ చేసిన తర్వాత ఈ మెడిటేషన్ ద్వారా ఏమిటంటే మళ్ళీ కుండలిని శక్తిని యాక్టివేట్ చేసుకుంటాము, చక్రాలను యాక్టివేట్ చేసుకుంటాము, నాడులు వీటన్నిటిని క్లియర్ చేసుకుంటాము. క్లియర్ చేసుకొని ఇది సస్టైన్ అనమాట. ఈ బెనిఫిట్స్ విల్ సస్టైన్ ఫర్ లాంగర్ పీరియడ్స్. సో ఈ బెనిఫిట్స్ అన్నిటి కోసము ఈ కొత్త సంవత్సరము సో అష్టైశ్వర్యాలు, హ్యాపీ, హెల్దీ, ప్రాస్పరస్ అండ్ సక్సెస్ఫుల్ న్యూ ఇయర్గా చేసుకుంటాం కోసము ఇమీడియట్గా ప్లీజ్ రిజిస్టర్ టు ద క్లాసెస్. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్ లింక్ ద్వారా ముందు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. తర్వాత మీకు డీటెయిల్స్ అన్నీ కూడా గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. అండ్ మరొకసారి మీ అందరికీ హ్యాపీ, హెల్దీ, ప్రాస్పరస్, సక్సెస్ఫుల్ న్యూ ఇయర్ 2025. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.